ఫంక్షన్ కి వెళ్ళడం కోసమని రెడీ అయ్యి వెళ్తున్నాము. వెళ్ళడం స్టేజ్ మీద ఫోటోలు దిగి భోజనానికి వెళ్ళిపోయాము. అట్ ది సేమ్ డే ఈ రోజు నా కూతురు పుట్టినరోజు కూడా. అయితే ఫంక్షన్ పూర్తి అయిపోయాక ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని గుండుగోలు వెళ్తున్నాము మా నాన్న నేను. మరి బర్త్డే అంటే కేక్ అది ఉండాలి కదా. కేక్ తీసుకురావడం కోసమనే గుండుగోలని బేకరీకి వచ్చాము. కేక్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంట్లో చాలా మంది చుట్టాలు ఉన్నారని చికెన్ తీసుకోవడానికి వెళ్ళాడు. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వెళ్లేదారిలో ఒక సోడా తాగి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ వంట మొదలెట్టి వంట పూర్తి అయిపోయాక కేక్ కట్ చేయొచ్చులే అనుకున్నాము. నా కూతురు ఎప్పటి నుంచో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అడుగుతుంది కాబట్టి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూల్ కేక్ అయితే తీసుకున్నాను. ఈ రోజు బర్త్డే తో పాటు ఫంక్షన్ కూడా కావడం వల్ల ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం అనమాట అంతమంది చుట్టాలు ఎదురుగా నా పిల్లల బర్త్డే చేయడం. ఇంట్లో అంతా గజిబిజి గందరగోళంగా ఉండడం వల్ల లేట్ నైట్ కట్ చేయించాము కేక్. చాలా నైట్ అయిపోయింది కాబట్టి మా అత్తగారు వాళ్ళని పిలవలేదు. కాదు మా వారికి చెప్తే చెప్పడం మర్చిపోయారంట. కేక్ కటింగ్ అంతా పూర్తి అయిపోయాక అందరం కలిసి కూర్చుని భోజనం చేసేసాము. నా కూతురు బర్త్డే అని మీ అందరితో షేర్ చేసుకోగానే ఎంతో మంచిగా విష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. కొన్ని లోటుపాట్లు ఉన్నా సరే మంచి గ్రాండ్ గా జరిగిందని అనుకుంటున్నాను. అంతా బాగుంటే మరిన్ని కార్యక్రమాలను మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను.